ఒక రాజుగారికి నలుగురు భార్యలు ఉన్నారట. ఎంతమంది భార్యలు? మీ నూరిప్పాలి. అబ్బా, కథానగర్ ఎంతమంది చెప్తున్నారు కదా. రైట్. ఎంతమంది భార్యలు? నలుగురు భార్యలు. ఈ రాజుగారు కాలం గడిచిపోతుంది, వయసు పైబడిపోతుంది. ఈ నలుగురు కూడా తన భార్యలు గనుక అందరినీ సమానంగా ప్రేమించాడు. ఒకరికి తెలవకుండా ఒకరిని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం మానవుంది, అంతేనా? అలాగనే ఈ నలుగురు భార్యలను బహుగా ప్రేమించేవాడు. తన సమయము కాలము గడిచిపోతుండగా రాజుగారు మరణానికి దగ్గరగా ఉన్నాడన్న సంగతి అర్థమైపోయిన తర్వాత రాజుగారు 4వ భార్యను, 3వ భార్యను, 2వ భార్యను, మొదటి భార్యను అందరిని పిలిచి ఒక్కొక్కరితో మాట్లాడాలని ఆశ కలిగి మొదటగా ఎక్కువ ప్రేమించిన భార్య ఎవరంటే 4వ భార్య. 4వ భార్యను పిలిచి ఒక ప్రశ్న అడిగాడట. ఏమమ్మా, నేనంటే నీకు ఇష్టం కదా అన్నాడట. అవునండి, ఇదేమన్నా అడిగే మాటనా అని అన్నదట. సరే, నేను ఎలా చూసుకున్నానో నీకు బాగా తెలుసు, నేను ఎలా ప్రేమించానో నీకు బాగా తెలుసు. కనుక నాకు చివరి కోరిక ఏమిటంటే, నేను ఇప్పుడు కొద్ది దినాల్లో మరణించబోతున్నాను కనుక నా కోరిక తీరుస్తావా అని ప్రశ్న అడిగారట. ఏంటిది నీ కోరిక చెప్పండి రాజుగారు అని అంటే, ఆ రాజు అన్నాడట, ఇంతవరకు నాకు నువ్వు తోడుగా ఉన్నావు కదా, నేను మరణించిన తర్వాత కూడా నాకు తోడుగా వస్తావా అని అడిగిండట. ఏందట అంటే హి అంటారు మీరు. నేను అడిగిన జవాబు చెప్పాలి మీరు. ఏందట? మరణించిన తర్వాత నాకు తోడుగా వస్తావా అని అడిగాడట. ఈ ప్రశ్న వినగానే నేను అనుకుంటా గుండె ఆగిపోయి ఉండొచ్చు. ఈ సచ్చినోడు సావక నన్ను కూడా రమ్మంటున్నాడు అనుకుంటుండొచ్చు. అనగానే ఏమన్నదట, అయ్యా నేను నీతో రాలేను. కారణం ఏంటంటే, నీవు చాలా ధనమున్నవాడవు, సంపద ఉన్నవాడవు గనక నీ ధనము నీ సంపాదన నాకు ఉపయోగపడ్డది కనుక నీవు నన్ను బాగా చూసుకున్నావు కనుక నీతో ఉన్నాను. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు నన్నేం చూస్తావు? చనిపోక ముందు బాగా చూసావు కనుక నీతో ఉన్నాను. చనిపోయిన తర్వాత నువ్వు నన్ను చూడలేవు కనుక నేను నీతో రాలేను, దయతో నన్ను క్షమించు అన్నాడట. అనగానే ఆ రాజుగారి ముఖము చిన్నబుచ్చుకున్నాడట. ఎంత ప్రేమించాను, ఎంత ప్రాముఖ్యత ఇచ్చాను దీనికి, నేను ఎంత ప్రాధాన్యతనిచ్చాను, ఎవరు ప్రేమించినంతగా నేను దీన్ని ప్రేమించాను. ఇదేమంటుంది? నేను నీతో రాను అన్నది అని. సరే, ఇంకొక దాన్ని నన్ను అడుగుదాం. 3వ భార్యను పిలిచి అడుగుదాం అనుకుండట. ఆ 3వ భార్యను పిలిచి అన్నాడట, ఏమమ్మా, నేనంటే నీకు ఇష్టమేనా? అవును, ఇష్టమే. నేను నీతో ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా, నేను నీతో ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా, అన్ని విషయాల్లో నేను మీతో ఉన్నాను కదా, అన్ని సందర్భాల్లో ఉన్నాను కదా. నా చివరి కోరిక ఒకటి ఉంది, ఆ కోరిక నువ్వు తీరుస్తావా అని అడిగారట రాజుగారు. అనగానే ఈమెమనుకుందంటే, ఏ కోరిక అడుగుతాడో లాస్ట్ చివరి కోరిక మటన్ తెమ్మంటాడా, చికెన్ తెమ్మంటాడా, వండి పెడదాం అనుకుందో ఏమో అనుకొని, సరే ఏందయ్యే చెప్పు నీ కోరిక, తప్పకుండా తీరుస్తానన్నదట. అప్పుడు 3వ భార్య అన్నదట, నువ్వు చెప్పడం ఆలస్యం, నేను తీర్చేస్తానంటే రాజుగారు నోరు విప్పి
ఆశతో ఆమె వైపు కనుదృష్టి పెట్టి అడిగాడట, ఏమీ లేదు, నేను ఇంక కొద్ది రోజుల్లో చనిపోబోతున్నాను. నేను చనిపోగానే ఇంతకాలంలో నాకు తోడున్నావు కదా, నా మరణములో కూడా, నేను చనిపోయిన తర్వాత కూడా నాకు తోడు ఉంటావా అని అడిగాడట. దేని తర్వాత చెప్పండి, దేని తర్వాత? చనిపోయిన తర్వాత నువ్వు నాకు తోడుకుంటావా అన్నాడట. ఈ మాట వినగానే ఆమె అన్నదట, అయ్యా నువ్వు నన్ను చూసుకుంది వాస్తవమే, నాతో ఉన్నది వాస్తవమే, నేను నీతో ఉన్నాను. కారణం ఏంటంటే నువ్వు నాతో ఉన్నావు కాబట్టి ఉన్నాను. కానీ మరణము తర్వాత నీవు నాతో ఉండలేవుగా, కనుక నేను కూడా నీతోటి ఉండలేను, కనుక దయతో నన్ను క్షమించు అన్నారట. అనగానే అప్పటిదాకా ఆశతో ముఖం పెట్టిన రాజు ముఖము చిన్నబుచ్చుకొని, 3వది అయిపోయింది, 4వది అయిపోయింది, ఇప్పుడు మిగతా ఇద్దరిని అడుగుదామని ఆశతో 2వ భార్యని పిలిచాడు. పిలిచి ఆమెతో కూడా అదే ప్రశ్న అడిగాడు, ఏమే నేను నీ కొరకు ఎన్ని చేశాను, నేను నీ కొరకు ఎన్ని త్యాగం చేశాను నీకు తెలుసు కదా, నిన్ను సంపాదించడానికి నేను ఎన్ని త్యాగం చేశా నీకు తెలుసు కదా, నీ కొరకు ఎన్నెన్ని సమకూర్చానో నీకు తెలుసు కదా. అవునండి, నువ్వు నా కొరకు చాలా చేశావు, అయినా కానీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు మీరు అని అంటే, ఏమి లేదు, నేను ఇంకొద్ది రోజుల్లో మరణించబోతున్నాను, ఆ సంగతి నాకు అర్థమైపోయింది. అంత నన్ను చూడండి, ఇంకొద్ది రోజుల్లో మరణించబోతున్నాను, కనుక ఈ మరణంలో నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, కనుక నాకు కోరిక ఉంది, ఆ కోరిక తీరుస్తావా అని అడిగాడట. మొదటి భార్యనేమో నేను నిన్ను ఎంత చూసుకున్నానో అన్నాడు. 2వ భార్యతోనేమో ఏమన్నాడు, నీతో ఎలా ఉన్నానో అన్నాడు. 3వ భార్యతోనేమో నీకు ఏమేమి చేశానో అన్నాడు. అక్కడ జాగ్రత్త గమనించండి. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు డిఫరెన్స్ మీకు అర్థం కావాలని మరలా జ్ఞాపకం చేస్తున్నా. మొదటి భార్యతో ఏమన్నా, 4వ భార్యతో ఏమన్నాడు, నిన్ను ఎలా చూసుకున్నాను. 2వ భార్యతోటి నేను ఎలా ఉన్నానో నీతో అన్నాడు. 2వ భార్యతో అంటాడు, నీకు ఏమేమి చేశానో అన్నాడు, ఏమేమి ఇచ్చానో అంట. అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు చేశావు, నేను చేయలేదని అంటలేను, చేశావు అన్నాడు. కానీ ఇప్పుడు ఏంటి నీ కోరిక ఏంటంటే, నువ్వు నేను మరణించిన తర్వాత నాతో నీవు ఉంటావా అని అంటే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటే మాట చెప్పింది. ఏమిటంటే, నేను నీతో రాలేను. చనిపోయిన తర్వాత అని అంటున్నావే, నేను నీతో రాలేనని. ఎందుకు రాలేవు అంటే, నేను నా కొరకు నువ్వు సమకూర్చినవన్నీ అనుభవించాలంటే నేను బ్రతికి ఉండాలి కదా. నా కొరకు సంపాదించి పెట్టావే, నాకు ఇచ్చావని చెప్తున్నా, మంచిదే. ఇవన్నీ అనుభవించాలంటే నేను చచ్చిపోతే ఎవరు అనుభవిస్తారు? అంతేనా? ఎవరు అనుభవించారు? నేనేగా అనుభవించాల్సింది. కనుక నేను రాలేనండి, దయతో క్షమించు అన్నట్టు. సరే, ఇంత అయిపోయింది కదా, ఇంకొక భార్య ఉంది, ఆమెను కూడా అడుగుదాం అనుకున్నాడట. మొదటి భార్యనట. ఇప్పుడు ఆ మొదటి భార్య విలువ అర్థమయ్యి అంటాడట, నువ్వే నీ అందరికంటే ఫస్ట్. ఏందట? అందరికంటే ఫస్ట్ నువ్వేనే. మొదట నన్ను చూసింది నువ్వే, నన్ను ప్రేమించింది నువ్వే, నాతో కాలం గడిపింది నువ్వే. కనుక నా కోరిక ఏమిటంటే, నేను మరణించిన తర్వాత నాతో చివరి వరకు నీవు ఉంటావా అనే ప్రశ్న అడిగితే, మరణము తర్వాత నువ్వు ఉంటావా అంటే, సరే నేను ఒకవేళ మరణించానే అనుకో, నువ్వేం చేస్తావు అని అంటే, అమనదట, అయ్యా బ్రతికినంత కాలం నువ్వు నన్ను బాగా చూసుకున్నావు, నేను కాదనడంలే, కానీ నువ్వు మరణించిన తర్వాత నేను నీతో ఉండలేను.
నువ్వు ఉన్నప్పుడు నాకు అండగా ఉన్నావు, నువ్వు లేకుంటే నేను ఒంటరి దానను కాబట్టి నేను నీ మరణం తర్వాత నీతో ఉండలేను. కాబట్టి నువ్వు మరణిస్తే నేను ఇంకొక పని చేస్తాను. ఆ పని ఏంటో తెలుసా? నా జీవితాన్ని నేను నాశనము చేసుకోను, ఇంకొక పెళ్ళి చేసుకుంటాను అదట. ఇంకొకరిని వెతుక్కుంటా, నా లైఫ్ని నేను స్పాయిల్ చేసుకోను అన్నదట. ఈ 4 భార్యలు చెప్పిన జవాబులు 4 రకాలుగా ఉన్నాయి. ఆ రాజు ఎవరో కాదు, నీవు నేనే ఆ రాజులం. ఆ భార్యలు ఎవరికో లేరు, మనకే ఉన్నారు. భయపడకండి, ఆ భార్యలు మీకున్నారు. ఇప్పుడు నేను చెప్తాను. ఆ మొదటి భార్య ఎవరు అంటే, మీ దేహమే నీ మొదటి భార్య. ఈ దేహం కొరకు ఎంత సమయాన్ని వెచ్చిస్తాం మనం, ఈ దేహము కొరకు ఎంత ఆరాటపడతాం, ఈ దేహము కొరకు, వస్త్రాల కొరకు, శుభ్రత కొరకు ఎంత సెన్సిటివ్గా దాని గురించి ఆలోచిస్తామో, ఈ దేహాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తావో, ఒకరోజు నీ ప్రాణ విడలిపోయినప్పుడు నీ దేహము కూడా నీతో నోరిపి చెప్పొచ్చు. మొదటి భార్య అంటే ఎవరు? మన దేహాలు. ఈ దేహాలకు ఇచ్చిన ఇంపార్టెన్స్, దేహముతో ఉన్నటువంటి ఆరాటం, దేహము కొరకున్నటువంటి ప్రాధాన్యత నీతో ఉండదు అని తెలిసి కూడా దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటా. కనుక నీ దేహము నీతో ఎన్నడూ రాదు. అందుకే అంటాడు, మన్నైన శరీరము. కనుక దేహముతో ఎక్కువ కాలము, ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. దేహానికి అలంకరణ, దేహానికి అనేక రీతులుగా కదా. కనుక ఈ మొదటి భార్య, అందుకే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ 4 భార్యలు అందరికీ ఉన్నారని చెప్తున్నాను. 4 అంటే నువ్వు ప్రేమించేది. మొదటిది నీ దేహం. ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ దేహము నీతో ఎన్నడూ రాదు. దాని కొరకు నువ్వెక్క కాలాన్ని గడిపావు, కానీ అది నీతో ఎన్నడూ రాదు. రెండవదిగా, నేను నిన్ను ఎలా చూసుకున్నాను, ఎలా ఉన్నాను అంటాడు. ఎలా ఉన్నాను అంటే, ఈ లోకములో రెండవ భార్య ఎవరంటే మన వారు, మన ఇంటి వారు, మన బంధువులు, మన సన్నిహితులు, మన కులం వారు, మన గోత్రం వారు. ఎలా చూసుకున్నాను అంటే నీ దేహం. ఎలా ఉన్నాను నీతో అంటే నీ తోటి వారితో. మనం ఎక్కువగా ప్రేమించేది మన కుటుంబం, మన బంధువులు, అవునా, మన సంఘము, మన ఫ్రెండ్స్, మన ఇరుగు పొరుగు వారు, మన కులము, మన గోత్రాలు. ఎన్నో రిలేషన్స్ మనకున్నాయిగా. ఉన్నాయా లేవా? అంటే ఎప్పటి గట్టిగా ఉన్నాయా లేవా? ఏ రిలేషన్ లేకుండా ఉన్నారు ఎవరన్నా? రిలేషన్స్ ఉన్నాయి కదా. స్నేహితులతో ఎంత సమయాన్ని గడిపావు? మన ఉద్యోగంలో ఎంత సమయాన్ని గడుపుతున్నాం? మన బంధువులతో ఎంత సమయాన్ని గడుపుతున్నాం? మనకున్నటువంటి బలగముతో ఎంత సమయాన్ని గడుపుతున్నాం? కులముతో, గోత్రముతో ఎంత సమయాన్ని గడుపుతున్నాం? అనగా మన సంబంధికులను కాపాడుకోవడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో. నేనంటాను, నీ మరణము తర్వాత ఎవరైనా నీతో వస్తారా అంటే ఎవరు రారు. ఇది రెండవది. మూడవదిగా రాసినప్పుడు అంటాడు, నీ కొరకు నేను ఏమి చేశాను అంటాడు, ఏమి ఇచ్చాను అంటాడు. అంటే అర్థం ఏమిటంటే, ఈనాటి కాలంలో మనము చేస్తున్న పనులు ఏంటంటే, చాలా సంపాదించే ప్రయత్నం చేస్తా. కడుపు సంపుకొని, ఆకలి సంపుకొని, నిద్ర సంపుకొని, ఎంత శ్రమైనా కష్టపడైనా ఒక ఇల్లు కట్టుకోవాలని, ఒక ఇల్లు కొనుక్కోవాలని, ఒక పొలము కొనుక్కోవాలని, ఆస్తి సంపాదించుకోవాలని, మన పేరు ఉండాలని,
నాకు నా పిల్లల కొరకు ఏదో సమకూర్చి పెట్టాలని ఎంతతో ఆరాటపడి నువ్వు చేసే పనంతా ఏమిటంటే ఆస్తిని కూడబెట్టుకుంటాం. అవునా? లూకాసు వార్త గ్రంథములో రాసినప్పుడు ఒక మాట అంటాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే వానికి ఏమి ప్రయోజనము అంటాడు అక్కడ. అందరు ఎప్పుడు వస్తారు? ఒక లోకమంతా, ఎవరికి చెప్పాలి? లోకమంతా సంపాదించుకొని, అందరు ఎప్పుడు ఒకసారి మట్టి గట్టిగా, లోకమంతా సంపాదించుకొని. ఏం సంపాదించుకున్నావు? కొన్నిసార్లు నీ సంపాదన కొరకు ఎవరి లెక్క చేయవు. అవునా? ఆస్తి సంపాదించుకోవడానికి ఎవరికి, గమనించండి, మీతో ఉన్నవారు మీ ఎదుట యథార్థంగా ఉన్నారని నమ్మడానికి వీలే లేదు. అవునా? ఎన్ని సమకూరుస్తావో వారికి నువ్వు. అవునా? ఆఖరికి నీ పిల్లలైనా కావచ్చు, నీ భర్తనే కావచ్చు, నీ భార్యనే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ కులం వారే కావచ్చు, నీ గోత్రం వారే కావచ్చు, ఎవరిని నమ్మడానికి వీలు లేదు. ఎన్ని సమకూరుస్తావు? వాని కొరకు సంపాదించి ఇల్లు కట్టి ఆస్తిని సమకూర్చి పొలము కొని అన్నీ చేసిన తర్వాత కూడా ఈ ఆస్తిపాస్తులు ఏవి నీతో రావు. మళ్ళీ ఇది సంపాదించడానికి ఇంతకాలం ఆరాటపడ్డావు కదా, ఇది సంపాదించడానికి ఇంతకాలం ప్రయాసపడ్డావు కదా, ఇది సంపాదించడానికి కొరకు ఇంతగా ఆరాటపడ్డావు, కానీ ఇది ఏది నీతో ఎన్నడూ రాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది 3వ భార్య. 4వ భార్య. 4వ రకమైన మనుషులు ఏంటంటే, లోకములో ఉన్నంత వరకు ఒకరి అధికారంలో మనం ఉంటాం కదా. అవునా కదా? ఒక ఆధిపత్యం దేవుడు మనకి ఇస్తాడు, ఒక అధికారం మనకి ఇచ్చాడు. నాకు ఇక్కడ ఒక అధికారం ఉంది. ఏ అధికారం ఇది? పాస్టర్గా అధికారం. అవునా? చివరి భార్య అనేదట, చివరి మొదటి భార్య అనేదట, అయ్యా నేను నీతో ఉన్నానంటే నీకు ఒక అధికారం ఉంది. ఏ అధికారము? నా భర్త కదా. యూ హ్యావ్ ద ఆపర్చునిటీ, నీకు ఒక అధికారం ఉంది. ఆ అధికారం ఎంత? నువ్వు నా భర్త కనుక నీతో ఉన్నా. ఈనాటి కాలంలో మనకు అధికారాలు ఉన్నాయి. ఒకరికి భర్త అని, ఒకరికి అన్న అని, ఒకరికి చెల్ల అని, ఒకరికి నాయకుడని, ఒకరికి కాపరని, రకరకాల అధికారాలు ఉన్నాయి కదా మనకు. అత్త అనే అధికారం ఉందా? ప్రమోషన్ కదా. అమ్మమ్మ ప్రమోషన్, అధికారం ఇది కూడా. అవునా? నానమ్మ ప్రమోషన్. ఇలా ప్రతి ఒక్కరు కొన్ని అధికారాలు ఉంటాయి. ఈ అధికారాలన్నీ కూడా నువ్వు చనిపోతే నీతోటి ఏది కూడా, ఆ భార్య అన్నదట, నువ్వు పోతే నేను ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటా, ఈ పోస్ట్ ఇంకొకరికి, చెప్పండి, ఈ పోస్ట్ ఇంకొకరికి చేస్తా కదా. తల్లి ఉన్నప్పుడు తల్లి అని పిలిచేవారట. ఒకవేళ తల్లి పోతే తల్లి లాంటిది దొరకకపోవచ్చు, కానీ మనం చాలాసార్లు నోరు విడిచి ఒక మాట అంటాం, నీవు నాకు తల్లి లాంటి దానివే అంటాం కదా. అంటే కొన్నిసార్లు ఆ పోస్ట్ని మళ్ళీ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. అవునా కదా? అవునా కదా? ఒక కాపరి పోతే కాపరి ఎవరు రారు. ఒక కాపరి పోతే ఇంకో కాపరి పెట్టుకుంటారు. ఒక రాజు పోతే ఇంకో రాజు, ఒక అధికారం పోతే ఒక అధికారి, ఒక ఎమ్మెల్యే పోతే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ పోతే మరొక ఎంపీ, ఒక అధికారం పోతే ఇంకొకరికి వస్తుంది, కానీ అది ఎప్పుడు ఆగేది? ఆ భార్య అన్నదట, నువ్వు పోతే నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాను. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీవు ఎవరితో ఎక్కువ కాలాన్ని గడిపావో ఎవరైనా నీతో వస్తారా అని అంటే ఎవరూ రారు కదా. ఎవరూ రారు. ఎవరు నీతో ఉంటారో వారితో నువ్వు ఎక్కువ ఉండవు. ఇది దౌర్భాగ్యం. అర్థమైందా చెప్పేది? ఎవరు నీతో రారో వారితో నీ కాలాన్ని గడిపేస్తావు, లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటాం.
నీ లైఫ్ అంతా కొనసాగిస్తూ ఉంటావు, సమయాన్ని వెచ్చిస్తావు. అనగా నీ దేహముతో ఎంత కాలం గడుపుతావో దేహము నీతో రాదు. నీ బంధువులతో ఎంత కాలం గడుపుతావో బంధువులు నీతో రారు. నీ జీవితంలో సంపాదించడానికి ఎంత సమయాన్ని వెచ్చించావో ఆ సంపాదన, ఆ ఆస్తిపాస్తులు నీతో రావు. చివరిగా నీకున్న అధికారము కూడా నీతో, ఈనాటి కాలంలో అధికారం కొరకు ప్రాకులాడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు కూడా ఉన్నారు. కనీసం నీ అధికారం కూడా నీతో రాదు. ఏదొస్తాను ఎంబడి అని అంటే ఒకే ఒక గ్రంథము నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైన ఒకే విషయం ఏంటంటే, నువ్వు బ్రతికినప్పుడు నీతో ఉండేవాడు, నువ్వు చనిపోయిన తర్వాత నీతో ఉండేవాడు ఒకడు ఉన్నాడు, అతడే నా యేసయ్యా. అందరు సభలు కొడతాం ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. మీ చేతులు చప్పట్లు కొట్టాలి, మీ నోరు స్తుతి చెల్లించాలి. ఇది స్తుతి. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎవరు నీతో ఉంటారు? ఆయనతో కాలం గడుపుతున్నామా? ఎవరు నీతో సహవాసం చేయాలనుకుంటున్నారు? అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో అంటాడు, నిన్ను విడువను, చెప్పండి, నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను అని వాగ్దానము చేసినవాడు. మరణము వరకే కాదు, మరణము తర్వాత కూడా నీ ఆస్తి నీతో రాలా, నీ అధికారం నీతో రాలే, నీ శరీరము నీతో రాలేదు, నీ బలగము, నీ బంధువులు ఎవరు నీతో రాలేదు, రారు కూడా. కానీ మరణము తర్వాత నీతో ఉండేవాడు ఒకడు ఉన్నాడు, అతడే నా దేవుడు. అందుకే హెబ్రీలకు తెస్సలోనికి రాసిన పత్రికలో రాసినప్పుడు అంటాడు, మనము సదాకాలము అంటాడు. తిను ఒకసారి మాట. తెస్సలోనికి రాసిన పత్రిక, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయ భాగము, 4వ అధ్యాయ భాగము 17వ వచనము చదువుబిడ. ఆ మీదట సజీవులమై ఉన్నటువంటి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడుదుము. కాగా, అందరూ పదం చెప్పండి ఒకసారి, కాగా. గొంతులు ఎత్తాలా? మీరు ఆయనతో ఉండాలనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, కాగా, గట్టిగా, కాగా మనము, గట్టి చెప్పండి ఈ మాట, మనము అన్నదనకంటే నేను అంటే బెస్ట్ ఏమో, అంతేనా? చెప్పండి ఒకసారి, కాగా నేను సదాకాలము ప్రభువుతో కూడా ఉందును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మరణం కంటే ముందా, మరణం తర్వాతనా? అందరూ ఎప్పుడు వస్తాయి? ఇది మరణం కంటే ముందా, మరణం తర్వాతనా ముచ్చట? ఇది మరణము తర్వాత, అంతేనా? సదాకాలం ఉండేవాడు. బ్రతికినప్పుడు మళ్ళీ పరిస్థితి ఏంటిది అని రాసినప్పుడు, నేను విడవను ఎన్నడూ. ఈ వాగ్దానం ఇప్పటికే కాదు, బ్రతికినంత కాలము, బ్రతుకు అయిపోయిన తర్వాత కూడా నేను విడవడు ఎన్నడూ ఎడబాయని దేవుడు. నిత్యము నీతో ఉండే నీ దేవునితో నీవు ఉంటున్నావా అని ప్రశ్న. అర్థమవుతుందా? నిత్యము నీతో ఉండే ఆ యేసయ్యతో, నిత్యము నీతో ఉండే ఆ పరిశుద్ధునితో, నిత్యము నిన్ను ప్రేమించే ఆ యేసయ్య, నిత్యము నీ కొరకు ఆలోచించేవాడు, నిత్యము నీ కొరకు ప్రణాళిక కలిగిన వాడు. పరిశుద్ధ లేఖన గ్రంథము రాస్తున్న మాట అంటాడు, భూలోకంలో ఉన్నప్పుడే కాదు, భూలోకం విడిచిన తర్వాత కూడా నీ కొరకు ప్రణాళిక కలిగిన వాడు ఆయనే. అవునా? నీవు ఆయన కొరకు ఏ ప్రణాళిక ఉంది నీకు? ఆయనతో గడపడానికి ఏ ఆలోచనలతో ఉన్నావు? ఆయనతో సహవాసం చేయడానికి నువ్వు ఎలాంటి ప్రణాళికలతో ఉన్నావు? ఆయన మరణము తర్వాత కూడా నీ కొరకు ఒక ప్రణాళిక రాశాడు. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త గ్రంథము 14వ అధ్యాయ భాగము 1-2 వచనములో రాసినప్పుడు అంటాడు, మీ హృదయములను కలవరా, అందరూ చెప్పండి మాట, హృదయములను కలవరా పడనీయకుడి,
దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును మీరేం చేయండి, విశ్వాసం ఉంచండి. ఆ మాట రాసినప్పుడు కింద ఒక మాట అంటాడు, నా తండ్రి ఇంట, బైబిల్ చిన్నవారంతా తెలిసి చదవండి ఒకసారి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాడు. ఎప్పటికది? భూలోకంలో ఉన్నప్పుడా, భూమి విడిచిన తర్వాతనా? ద ప్లానింగ్ ఏంటది? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. అదొక వేరు. ఈనాటి కాలంలో మనము సమకూర్చే వరకే ఉంటుంది కదా. నీ పిల్లలకు ఒక మంచి ఇల్లు కట్టిస్తావు, నీ పిల్లల కొరకు ఒక మంచి స్థలం కొంటావు, నీ పిల్లల కొరకు మంచి వ్యాపారం పెట్టిస్తావు, నీ పిల్లల కొరకు అంత ఆనందంగా బ్రతకాలని ఏదన్నా ఏర్పాటు చేస్తావు. కానీ కొన్నిసార్లు నీవు ఉండలే వాళ్ళతోటి కదా, అవునా? కానీ బైబిల్ అంటాడు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను, నేనుండు చోటున మీరును ఉండులాగున మరలా వచ్చి నేను కొనిపోతానంటాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఇంకొక చక్కటి పదం ఏంటంటే, సదాకాలము మనము ఆయనతో కూడా ఉండబోతున్నాం. అందరి చేతులపైకి స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. కనుక ఈ రోజున చిన్న అంశ భాగాన్ని ముగిస్తాను. ఏమిటంటే, నీవు ఎవరితో కాలం గడపాలో ఇప్పుడు నిర్ణయించుకో. నీ కుటుంబం వద్దని దేవుడు చెప్తలే, నీ దేహాన్ని చూసుకోవద్దని చెప్పట్లా, నీ పిల్లల కొరకు సమకూర్చుకోవద్దని చెప్పట్లా, అధికారం వద్దని దేవుడు చెప్తలే. కానీ వీటికి మించినది మరొకటి ఉంది. అది నీ దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాల్సిన వాడమని మర్చిపోతున్నావు. లోకము దాని ఆశయు గతించి పోవును అంటాడు. లోకములో సంపాదించిన ఏది కూడా నీ వెంట రాదు కదా, లోకములో సమకూర్చుకున్నది ఏది నీతో రాదు కదా. నీ అధికారము, నీ శరీరము, నీకున్న సంపద, నీకున్నటువంటి హోదా ఏది నీ వెంట రాదు కదా. నీ బలగాన్ని చూసి మురిసిపోతున్నావేమో. వారి కొరకు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు, ఎంత ప్రాకులాడుతున్నావు, ఎంత ఆరాటపడుతున్నావు. ఇవన్నీ చేస్తూ చాలాసార్లు దేవునికి నువ్వు ప్రాధాన్యత మరిచిపోతున్నావు. అవునా? అవునా? ఇక్కడ కూర్చుని మీ అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, వీటన్నిటికీ మించింది మొదటి స్థానము ఎవరికి ఇవ్వాలి? నువ్వు దేవునికి ఇవ్వాలి. సంపాదనకు స్థానం ఇస్తున్నావు, కుటుంబానికి స్థానం ఇస్తున్నావు, బలగానికి స్థానం ఇస్తున్నావు, అధికారానికి స్థానం ఇస్తున్నావు, నీ దేహానికి అనగా నీకు నీవే స్థానం ఇచ్చుకుంటున్నావు. కానీ నిన్ను నిర్మించిన వాడికి, నిన్ను పట్టించుకునే వాడికి, నీకు అధికారం ఇచ్చిన వాడికి, నీకు ఆస్తిపాస్తులు ఇచ్చిన వాడికి, నిన్ను ఆశీర్వదించినటువంటి వాడికి నువ్వు కనీసము దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావంటే మన కోరిక మాత్రం ఉంటుంది, మరణము తర్వాత కూడా నువ్వు నాతో వస్తావా అని అడిగే అర్హత నీకు ఉండదేమో. విశ్వాసం ఉంది, మరణము తర్వాత నేను పరలోకానికి వెళ్తాను, నన్ను తీసుకుపోయేవాడు కూడా వస్తాడని ఆశపడుతున్నావా? ఒకసారి బ్రతికిన కాలములో నువ్వు ఆయనతో ఉన్న విధానాన్ని ఒకసారి పరీక్ష వేసుకో. యోగ్యులమేనా? అర్హత కలిగిన వారముగా ఉన్నామా? ఆయన అంటాడు, నమ్మకముగా ఉండు. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండు? మరణము వరకు నమ్మకముగా ఉండు, ఆ తర్వాత నేను నమ్మకంగా నీకు ఉంటానంటాడు. మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవునికి ప్రాధాన్యతనిస్తున్నావా? అవకాశం ఉంటే ప్రార్థన, టైం ఉంటే ప్రార్థన, టైం ఉంటే వాకింగ్ చదువుదాం, టైం ఉంటే గుడికి వెళ్దాం, అటెండెన్స్ కొరకు వెళ్దాం అనుకుంటావేమో. నేనంటాను, హృదయపూర్వకముగా దేవుని ఆరాధించడానికి నీ దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అప్పుడు అంటాడు, భూలోకంలో ఉన్నప్పుడే కాదు, మరణము తర్వాత కూడా నిన్ను విడువను ఎన్నడు ఎడబాయని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా. చేతులు పైకెత్తండి ఒకసారి.
చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. చెప్పేంతకాలం చెబుతూనే ఉంటాను. కాలం గడిచిపోద్ది, ఒక్కోసారి రేపు నేను పోతాను, నా ప్లేస్లో ఇంకొకరు వస్తారేమో. నేను అంటున్న మాట ఏంటంటే, నీవు ఒకవేళ దేవుడు తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు నీకు చెప్పలేదా, నా సేవకుడు నీతో మాట్లాడలేదా, నీకు బోధించలేదా అంటే అప్పుడు తెల్ల మొక్కలు వేసుకొని కూర్చోవాల్సి వస్తుందేమో. సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే నీ జీవితాలు సరిదిద్దుకో. మొదటి స్థానము దేవునికి ఇవ్వడానికి అలవాటు చేసుకుందాం. దేవుడే ఆయుష్ ఇవ్వకపోతే, దేవుడే ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వేం చేయగలుగుతావు? ఏం సంపాదించగలుగుతాం? ఎవరితో ఉండగలుగుతుంటా? అన్నీ ఇచ్చిన దేవుణ్ణి నిర్లక్ష్యము చేయకు. దేవునితో గడపడానికి నీ సమయాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉండాలి. నేను ప్రతి ఆదివారం గుడికి వచ్చిన తర్వాత లోపల దుఃఖపడుతూ ఉంటాను. ఇంకెంతకాలం చెప్పాలా? ఇంకెంతకాలము? ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు, ఇంకొక 3-4 నెలలు అయితే 50 సంవత్సరాలు. ఎంత ఉంటుంది ఆయుష్? ఎప్పుడేమవుతుందో తెలియదు. ఇంకొక 4 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు ఏమో. ఆ తర్వాత ఇంకొకరు వస్తారేమో. కానీ మనలో మార్పు ఎప్పుడు? ఎంతమంది బోధకులు రావాలి మీకు? ఎంతమంది సేవకులు రావాలి? ఇలా ఎంతమంది మారినా మనం మాత్రం మారమా? కనీసం దేవుని సమయాన్ని దేవుని ఇవ్వకపోకుండా ఉండడానికి ఏంది కారణం? అన్నిటికీ సమయం ఇస్తామే, అన్నిటికీ విలువిస్తామే. ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఇంకా అర్థం కాని పరిస్థితి. నిన్ను ప్రేమించే, నీతో ఉండే, సదాకాలం ఉండే దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వడానికి అలవాటు చేసుకో.